ఆయన పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. నీకు దీనస్థితి ఉండవచ్చు, నీకు దరిద్రపు స్థితి ఉండవచ్చు. ఇది మొదలుకొని నువ్వు దేవుణ్ణి స్తుతించు. దేవుడు నిన్ను ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఉన్నతమైన స్థితి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు 9వ వాక్యము, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ అదే మాట ఉంది, లాస్ట్ కూడా అదే మాట ఉంది. ఫస్ట్ ప్రారంభము దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. లాస్ట్కి వచ్చినా కానీ దేవుణ్ణి స్తుతించాలి. ఈ రెండు మన జీవితంలో ఉంటే మనము ధన్యులమే. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నా లేకపోయినా దేవుణ్ణి స్తుతిస్తారు చూడు. దేవుడు వారిని చూసి ఏం చేస్తాడంట, ఆయన పైకెత్తుతాడంట. ఎవరి అందనంత స్థితిలో దేవుడు ఉంచుతాడంట. హల్లెలూయా. ఉన్నతమైన స్థలములో నిన్ను ఉంచుతాడంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించడం మాత్రం మర్చిపోకండి. దేవుణ్ణి ఆరాధించాల. నువ్వు పాట పాడినా దేవుణ్ణి స్తుతించినట్టే, దేవుణ్ణి వచ్చి రాని మాటలతో ప్రార్థన చేసినా దేవుణ్ణి స్తుతించినట్టే. ఏ ప్రార్థన రాకపోయినా, నీవు ప్రార్థన చేయలేకపోయినా దేవా స్తోత్రం, దేవానికి స్తోత్రం అనడం కూడా దేవుణ్ణి స్తుతించినట్టే. ఒకరికొకరు ప్రైజ్లు చెప్పుకోవటం కూడా దేవుణ్ణి స్తుతించినట్టే, ఆయన మహిమపరిచినట్టే. ప్రతి దానికి దేవునికి స్తోత్రం అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న విషయానికి ఎవరినైనా కలిసిన ఆత్మీయ బిడ్డలు ఎవరిని కలిసినా ప్రైజలాడమ్మా, ప్రైజలాడ్ బ్రదర్, ప్రైజలాడ్ సిస్టర్ అని చెప్పుకోవడం కూడా దేవుణ్ణి స్తుతించినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తప్పక చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు మన హృదయములో దేవుడు నాటి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాము. దేవా, ఇంతవరకు ఇదిగో నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియలేదు. ఇది మొదలుకొని ఈ నా తండ్రి నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. ఇదిగో ఎలా స్తుతిస్తాను నాయనా, ఇదిగో నువ్వు నాకు నేర్పించిన విధానాన్ని బట్టి ఇదిగో నిన్ను స్తుతిస్తున్నాను. ఇదిగో నాకు నా ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు. నేనున్న ఈ స్థితిని బట్టి నిన్ను నేను స్తుతిస్తాను. నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తాను ప్రభువా. ఇదిగో నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చినందుకు నీకు నేను స్తుతిస్తాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, నువ్వు ఇంత మంచి దేవుడుగా నాకు దొరికినందుకు నేను నా ప్రభువా మరొక నా ప్రభువా అయ్యా నిన్ను నేను స్తుతిస్తాను ప్రభువా. ఇదిగో ఎల్ల వేళలా నా తండ్రి, ఇదిగో నువ్వు నన్ను కంటి పాప వలె కాపాడుతున్నావు ప్రభువా. ఇదిగో దీనులను నా ప్రభువుల పైకెత్తువాడువు అయ్యా. నైనా పెంట కుప్పల మీదనున్న ఇదిగో దీనులను పైకెత్తువాడువు నువ్వే అని ఈ దినములలో నాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠం అంటున్నావు నాయన. ఇదిగో ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నాను అంటున్నావు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఇదిగో నేను స్తుతించడము నాయన నేను మరవకూడదు ప్రభువా. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును బట్టే, ఆయన నామమును బట్టే మనము స్తుతించాలి. ఆయన నామములోనే దయ్యాలు పోతాయి కదా, ఆయన నామములోనే ఇదిగో రోగాలు స్వస్థపరచబడతాయి కదా, ఆయన నామములోనే ఇదిగో నీకున్న చింత పోతుంది కదా, ఆయన నామములోనే ఇదిగో నీ అమ్మో